హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే దోశలు. దోశలు టిఫిన్ పార్లర్లో కంటే చాలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. హోటల్ కంటే టేస్టీగా దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ మినపప్పు వేసుకోండి. ఈ మినపప్పుని 2 టైమ్స్ నీట్గా కడుక్కోండి. 2 టైమ్స్ నీట్గా కడుక్కున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ వేరే గిన్నెని తీసుకొని ఇందులో మనం ఏ గ్లాస్తో మినపప్పుని కొలుసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకోవాలి. దోశలు చేసుకోవడానికి ఇక్కడ స్టోర్ బియ్యం అయితే తీసుకున్నాను. స్టోర్ బియ్యంతో దోశలు చేసుకున్నామంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. ఈ బియ్యాన్ని 2-3 టైమ్స్ అయితే నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తరువాత మనం ముందుగుండా కడుక్కున్న పప్పుని ఈ బియ్యాన్ని కలిపేసుకోవాలి. ఇలా పప్పు బియ్యం రెండింటిని కలుపుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకొని మినిమం ఒక 3-4 గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి. ఇదిగోండి, 4 గంటల తర్వాత చూసుకుంటే పప్పు బియ్యం రెండుని చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వడపెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లేదా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి దోశలండి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న దోశల బ్యాటర్ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇలా దోశల బ్యాటర్ మొత్తం బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. మనం దోశల బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు దోశల బ్యాటర్ మొత్తాన్ని తప్పకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మనకు కావలసినంత దోశల బ్యాటర్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ వీటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత దోశల బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చెక్ చేసుకోండి. మనం తీసుకున్న దోశల బ్యాటర్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్ని లైట్గా అప్లై చేసుకోవాలి. తరువాత గరిటెతో దోశల బ్యాటర్ని తీసుకొని ఇలా స్లోగా ఒకే వైపుకు తిప్పుతూ రౌండ్ షేప్లో చేసుకోవాలి. మనం ఎప్పుడు దోశలు చేసినా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. తరువాత దీనిపైన కొంచెం ఆయిల్ని వేసుకొని 1 నిమిషం పాటు వీటిని కాలనివ్వాలి. దోశని 1 నిమిషం వరకు ఇలా కాల్చుకున్న తరువాత అట్లకాడతో తీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ ప్రాసెస్లో దోశల్ని చేసుకున్నారంటే ఎప్పుడు దోశలు చేయని వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. దోశలు వేయడం రాని వాళ్ళు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి.